నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓవైపు ఆంక్షల పరదాలు, మరోవైపు వ్యూహాలకు పదును. అమ్ముల పొదిలో దాగున్న అస్త్రాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది కేంద్రం. భారత్ పాక్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రధాని మోడీజీ ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటోంది భారతావని. సమర భేరీ మోగిద్దామంటూ బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సైతం ఒత్తిడి పెంచుతోంది. దీంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇండియా దమ్ము చూపించే సమయం ఆసన్నమైందా? మన సత్తా బయటపెట్టే టైం వచ్చిందా? యుద్ధమే శరణంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పహల్గాం దాడికి ప్రతీకారం కోరుకుంటోంది యావత్ భారతావని. పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా దేశం కోసం అందరూ గర్జిస్తున్నారు. మేమున్నామంటూ గళమెత్తుతున్నారు. తాజాగా కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ హాట్ కామెంట్స్ చేశారు. ఆత్మాహుతి దాడికైనా సిద్ధమేనన్నారు. పాకిస్తాన్ ఎప్పటికీ భారత్ కు శత్రు దేశమే అన్నారు జమీర్ అహ్మద్ ఖాన్. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు సిద్ధమన్నారు. ನಾನು ಮುಂಚೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಅದೇ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ, ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ, ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದ್ರೆ ಸುಸೈಡ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ, ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲಾ ಮೇಲೆ ಆಣೆ, ದೇವರ ಮೇಲೆ ಆಣೆ కట్టుకొని ನಾನು పాకిస్తాన్ ಹೋಗ್ತೀನಿ. ఢిల్లీ వరుస నిర్ణయాలతో పాకిస్తాన్ పాలకులను షేక్ చేస్తోంది. ఇప్పటికే సింధు జలాలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ కు ఎగుమతి దిగుమతులను నిలిపివేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. నిజానికి ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ వాఘా సరిహద్దు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ కు $447 మిలియన్ వస్తువులు ఎగుమతయ్యాయి. అక్కడి నుంచి $0.42 మిలియన్ ఉత్పత్తులనే దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. పాక్ లోని కొన్ని పరిశ్రమలు ఇండియాకు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడ్డాయి. దీంతో ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, మెటల్, మినరల్ ఫ్యూయల్స్, మసాలా దినుసుల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది. ఇక సముద్ర జలాలపై ఆంక్షలు విధించింది భారత్. పాక్ ఓడలు భారత పోర్టులకు రావడంపై బ్యాన్ చేసింది. మన ఓడలను కూడా దాయాది పోర్టులకు వెళ్లొద్దని ఆదేశాలిచ్చింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం 1958 ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసేసింది. మోడీ సర్కార్ ఒకవైపు ఇన్ని చేస్తున్నా షరీఫ్ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. అయినా ఆ దేశ లీడర్లు భయపడుతూనే ఉన్నారు. అంతకంతకు టెన్షన్ పెరుగుతూనే ఉంది. ఇండియా నిర్ణయాలను అస్సలు అర్థం చేసుకోలేకపోతోంది. పీఓకే పైనే ప్రధానంగా ఫోకస్ చేసింది దాయాది. 1000 మదర్సాలను మూసేశారు. టెర్రరిస్టులను సైనిక శిబిరాలకు తరలించారు. అలాగే బలూచిస్తాన్ పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతోంది. మంగూచోర్ పట్టణాన్ని బిఎల్ఏ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పాక్ సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ బంధించినట్టు సమాచారం.